BR9 టీవీకి స్వాగతం. పెద్దాపురం పట్టణ స్థానిక లూథరన్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం రిటర్నింగ్ అధికారి మరియు పెద్దాపురం ఆర్డీఓ జె సీతారాం ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని పిఏ మరియు ఏపీలోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. వీరికి సెక్టర్ అధికారులు ఎలక్షన్ విధి విధానాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జె సీతారామరావు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 474 మంది పిఓ మరియు ఏపీఓలకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు రాయాలి, మనం డైరీలో ఈవెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలి. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, చివరిలో రాద్దాంలేని ఒకటి చేస్తూ ఉంటారు, తర్వాత అయిపోయిన తర్వాత చేద్దామని అంటారు. ఆ టైంకి మీరు కొన్ని గుర్తు రావచ్చు, కొన్ని వచ్చేటో కొన్ని మర్చిపోవచ్చు. అది కాకుండా కరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు దాన్ని ఫిల్ చేయమని చెప్పారు, తయారు చేయమని చెప్పారు. అది రెండోది. మూడోది ఏంటంటే 17C అనేది ముఖ్యంగా 17Cని మీకు కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. కాబట్టి 17C అనేది ఎక్కడా తప్పు లేకుండా రాయాలి. దాంట్లో ఎందుకంటే మనం ఇవన్నీ కూడా పోలింగ్ ఏజెంట్కి ఇస్తాం, బయటగా పొలిటికల్ పార్టీకి ఇస్తాం కాబట్టి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని మనం పోలింగ్ అంటే కంట్రోల్ లీగ్లో ఎన్ని చూపిస్తుంది, మనం దీంట్లో ఎన్ని రాసాం అనేది కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకోవటం. అట్లనే నాలుగోది అన్నమాట బాగా అర్థమని గుర్తు కావాలి. 17A అనేది బుక్ ఇస్తారు. 17A మాట అందులో ఏముంటుంది ఏమున్నాయండి? క్రమ సంఖ్య 1 2 3 లోపల వాళ్ళు ఉంటాయి. నాకు తెలిసి మార్క్ కాపీలో వాటర్ క్రమ సంఖ్య మనం రాసుకోవాలి. వివరాలు అంటే ఇక్కడ ఎక్కువ వివరాలు రాయడానికి టైం ఉండదు. ఒకవేళ వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చారనుకోండి, ఆధార్ కార్డు కూడా 4 ఇంచులు వేయాలి, ఇవ్వ 4 ఇంచులు వేస్తాం. ఎపిక్ కార్డు ఇచ్చారనుకో ఈ పీరియడ్ అవుతుందని చెప్పాలి. టాలీ షీట్ అని ఇచ్చారు. అంటే ముందు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో వరుసగా రాసుకుంటారు, సింబల్ రాస్తారు. ఇప్పుడు ఒక ఏజెంట్ వచ్చి ఫస్ట్ క్యాండిడేట్ కి వేసాడు అనుకోండి, టిక్ పెడతారు. జాగ్రత్తగా చూసుకుని వేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి 39 పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పీఓలు ఏపీఓలకి శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమము ఈరోజు రేపు ఉంటుంది. ఈ 2 రోజుల్లో మొత్తం మన నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి 474 మందికి పీఓలకి ఏపీఓలకి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మీద కూడా వాళ్ళకి ముఖ్యంగా ఓటింగ్ యంత్రాల నిర్వహణ, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ని ఏ విధంగా సీలింగ్ చేయాలనే దాని 3 విషయాల మీద వారికి శిక్షణా కార్యక్రమం ఇవ్వటం జరుగుతుంది. ఇది మొట్టమొదటి ట్రైనింగు. రెండవ ట్రైనింగు మిగతా సగం మందికి రేపు చేయటం జరుగుతుంది. 15, 16 తారీఖుల్లో ఓపీఓస్ కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని చేసేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎటువంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రాసెస్ని పూర్తిగా అర్థం చేసుకొని అది విజయవంతంగా చేయటానికి ప్రత్యేకంగా ఒక్కొక్క రూమ్కి 30 మంది చొప్పున వాళ్ళకి ఏర్పాటు చేసేసి పవర్ పాయింట్ ప్రజెంటేషను ద్వారా ఆడియో వీడియోల ద్వారా కూడా వారికి శిక్షణా కార్యక్రమాన్ని సుశిక్షితులైనటువంటి ట్రైనర్స్ ద్వారా వారికి అందచేయడం జరుగుతుంది.